అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక సాంద్రతలో మామిడి సాగు, అరుదైన రకాలతో సేంద్రియ పద్ధతులు ఆచరిస్తూ అధిక దిగుబడి సాధిస్తున్న తూర్పుగోదావరి జిల్లా రైతు. కూరగాయ పంటల్లో తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. కూరగాయ పంటలకు తెగుళ్ల వల్ల ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వైరస్ తెగుళ్లు, శిలీంధ్రం వల్ల ఆశించే ఎండు తెగుళ్లు కూరగాయ పంటలకు నష్టం చేస్తుంటాయి. వీటి నివారణకు రసాయన మందులపైనే ఆధారపడకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించాలి. కూరగాయ పంటల్లో తెగుళ్ల నివారణకు పాటించాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూరగాయల విభాగం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ నుంచి తెలుసుకుందాం. తీగజాతి కూరగాయలు సాధారణంగా కుకుర్బిటేసి జాతి చెందినవి. వీటిలో సొర, బీర, కాకర, దోస, పొట్ల వంటి ప్రధానమైనవి. ఈ తీగజాతి కూరగాయల్లో మనకు వేసవిలో ఎక్కువగా వైరస్ తెగుళ్ళు అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ వైరస్ తెగుళ్ళు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఆకుముడత, ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. అలాగే ఇంకొకటి మొజాయిక్, ఎల్లో మొజాయిక్ అంటుంటాం. ఈ మొజాయిక్ అనేది పసుపు వర్ణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మొజాయిక్ అనేది పేనుబంక ద్వారా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ మొజాయిక్ అనగా ఈ ఆకాన్ని కూడా పసుపు వర్ణాలకు మారుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఆకు కూడా పూర్తిగా గిడసబారిపోయి ఎక్కువగా పూత పిందెలు లేకుండా ఉంటుంది. అలాగే ఈ లీఫ్ కలర్ అంటే ఆకుముడత, దీంట్లో ఆకులన్నీ కూడా ఇట్లా ముడుచుకుపోయి లీఫ్ అంతా కూడా ఆకంతా కూడా ఇట్లా కళావిహీనంగా ఆకుపచ్చ వర్ణంలోకి, ముదురు ఆకుపచ్చ వర్ణంలోకి మారి ఇలా మనకు కళావిహీనంగా అనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ పూత కానీ పింద కానీ కూడా ఎక్కువగా రాకుండా ఎక్కువ రాలిపోతూ ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలను ఎలా అరికట్టుకోవాలంటే ఎక్కువగా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. వీటిలో ముఖ్యంగా ఒకటి విత్తనాన్ని, ఆరోగ్యకరమైన విత్తనాన్ని సేకరించాలి మొదటగా. దాని తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధికి ఎక్కువగా మనం ఇమిడాక్లోప్రిడ్ పాటించినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు మనము ఈ పంట కాలంలో ఎప్పుడు కూడా కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు మొక్కలు అనేటువంటివి వీటికి వాహకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా వీటిలో మనం ఎక్కువగా రెగ్యులర్గా స్ప్రేయింగ్ చేయాలి. అంటే వేప నూనె కానీ, వేప నూనె కషాయం అని ఉంటాయి కదా, వాటిలో వేప నూనె 10,000 ppm 3 ml per liter, అలాగే వేప నూనె 1500 ppm అయితే 5 ml per liter మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ వాహకాలను మనము చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనము జిగురంగు అట్టలు, పసుపు రంగు జిగురంగు అట్టలు ఉంటాయి కదా, వాటిని మనం పెట్టుకున్నట్లయితే ఒక ఎకరానికి ఒక 20 నుంచి 30 వరకు పెట్టుకున్నట్లయితే ఈ వాహకాలను, ఈ రసం పీల్చే పురుగులను చాలా వరకు నివారించుకోవచ్చు. దాంతోపాటు ఎప్పుడైతే ఈ వాహకాల ఉద్ధృతి ఎక్కువ అవుతుందో అప్పుడు మనము ఈ రసాయనిక మందులకు వైపు వెళ్ళాలి. అనగా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per liter లేదా ఎసిఫేట్ 1.5 gram per liter, అలాగే ఫిప్రోనిల్ 2 ml per liter వంటి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ వైరస్ తెగులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు కూడా మన తీగజాతి కూరగాయల్లో అన్ని కాలాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్క పూర్తిగా ఆ తీగ మొత్తం కూడా పూర్తిగా ఎండిపోయి వాడిపోతుంది. దీనికి ప్రధానమైన కారణం ఫిజేరియం అనే నేలలో ఉండే శిలీంధ్రము. దీన్ని నివారించుకోవడానికి కాపరాసి క్లోరైడ్ 3 grams 1 లీటర్ నీటి కలిపి మనము ఆ వెల్లు దగ్గర తడిపినట్లయితే దీన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు ట్రైకోడర్మా, హార్జియానం లేదా విరిడే
5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని కూడా మనము అక్కడ మొదలు తడిపినట్లయితే దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు సోకిన మొక్క మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక ఆ ప్రాంతంలో ఎక్కువ పంట మార్పిడి మన నాన్ కుకుర్బిటెస్ అంటే ఈ తీగజాతి కూరలు కాకుండా వేరే పంటలతో మనం చేసుకున్నట్లయితే మనం నివారించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కడైతే రైతులకు పంట మార్పిడికి అవకాశం లేదో ఆ ప్రాంతంలో మనము ఈ జీలుగా కానీ ఈ పిల్లి పెసర కానీ అంటే గ్రీన్ మెండర్ క్రాప్స్తో మనము ఇంటర్ క్రాపింగ్ చేసుకొని దాని తర్వాత మనము దున్నుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మధురఫలం మామిడి పండంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. ఈ పండ్లను ఆస్వాదించడానికి ఏడాదంతా ఆశగా ఎదురుచూస్తాం. అయితే మార్కెట్లో కొన్ని రకాలు మాత్రమే విరివిగా లభ్యమవుతాయి. అరుదైన రకాలు దొరకడం చాలా తక్కువ. అందులోనూ సేంద్రియ పద్ధతిలో సాగైన సహజ పద్ధతిలో పండిన పండ్లు అసలే దొరకవు. అలాంటి అరుదైన రాజుల కాలం నాటి పసందైన పండ్లు దొరుకుతాయంటే మామిడి ప్రేమికులకు పండగే. ఇప్పుడు మనం చూడబోయే క్షేత్రం అలాంటి అరుదైన పండ్ల రకాలకు నిలయం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో దాదాపు 40 రకాలతో అధునాతనమైన అధిక సాంద్ర విధానంలో సాగు చేస్తూ 3వ ఏడాది నుంచే అద్భుత ఫలసాయం సాధిస్తున్న ఆ రైతును పరిచయం చేసుకుందాం రండి మరి. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసిలేరుకు చెందిన రైతు త్రిమూర్తులు అత్యధిక సాంద్రతలో సాగు చేస్తున్నారు. 40 రకాల మొక్కలు మొత్తం 2 ఎకరాల్లో 1200 మొక్కల వరకు నాటి 2 ఏళ్లలోనే మంచి దిగుబడులు సాధించారు. నాణ్యమైన మామిడి పండ్లు వినియోగదారులకు అందిస్తున్నారు. అలాగే మంచి మార్కెటింగ్ ఆన్లైన్ ద్వారా కూడా వీటిని విక్రయించి అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ సాగు విధానం ఎలా, మొక్కలు ఎక్కడెక్కడి నుంచి తెచ్చి నాటారు, ఏ పద్ధతిలో సాగు చేస్తున్నారు మామిడిని అనేది వారి మాటల్లో విందాం. త్రిమూర్తులు గారు చెప్పండి, ఇది ఇక్కడ మీరు ఈ అత్యధిక సాంద్రతలో వ్యవసాయం మామిడి పంట పండించాలని ఎలా అనుకున్నారు? ఎక్కడి నుంచి ఈ మొక్కలన్నీ తెచ్చి నాటారు? ఈ రకం మొక్కలన్నీ వేయాలని కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇది మంచి వెరైటీస్ ఎక్కడ ఉన్నా కానీ అంటే ఒక్కో ఏరియాకి వెళ్తే ఒక్కో రకం మామిడి పళ్ళు దొరుకుతాయండి. కానీ మా ఏరియాలోనే అన్ని రకాల మామిడి పళ్ళు దొరకాలి అన్న ఉద్దేశంతో మేము మామిడి తోట వేయాలనుకున్నాం. మామిడి తోట వేయాలనుకున్నప్పుడు ఎకరానికి 100 నుంచి 150 మొక్కలు మాత్రమే పడతాయి. 100 నుంచి 150 మొక్కలు పడినప్పుడు మనకి దాంట్లో ఆదాయం అంత రాదు. మనం మంచి రకాలన్నిటిని ఇక్కడ మనం వేచి పెట్టాలన్న ఉద్దేశంతో మేము మా ఫ్రెండ్ వేరే రాష్ట్రంలో ఈ వెరైటీని చూసి మనం ఈ విధంగా వేస్తే బాగుంటుందని ఆ కాన్సెప్ట్ని నా దగ్గర తీసుకొచ్చారండి. మేము ఇద్దరు చర్చించుకుని దీన్ని ఈ విధంగా డిజైన్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము అత్యధిక సాంద్రతలో వేయాలని ఈ విధంగా కాన్సెప్ట్ ప్రారంభించి వేసామండి మొక్కలు. ఇందులో మా దగ్గర 40 రకాల వెరైటీస్ అంటే ఒక కస్టమర్ వచ్చి అతను సొదాగా చేతులతో అతనే కోసుకుని కాయలు తీసుకుని పట్టుకెళ్ళే ఉద్దేశంగా మనం చేయాలన్న ఉద్దేశం పెట్టుకున్నామని మేము. ఎకరానికి ఎన్ని మొక్కలు నాటారు, ఎంతంత దూరంలో నాటారు, ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మొక్కలన్నీ? ఓకే సార్, ఎకరానికి మేము 600 మామిడి మొక్కలు వేసాం సార్. మొక్క నుంచి మొక్కకి 6 అడుగుల దూరం అండి. రోకి మయ్యని 12 అడుగుల దూరం పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య రకాన్ని కల్టివేషన్ చేసుకోవడానికి ట్రాక్టర్ అయ్యి ఈజీగా వెళ్ళడానికి ఉండడం కోసం 12 అడుగుల దూరం పెట్టుకున్నామండి. మొక్క మయ్యని ఏంటంటే మేము ట్యూనింగ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఉంచుకుంటాం కాబట్టి 6 అడుగులు సరిపోతుందండి. దీని కింద ఏంటంటే కలుపు అయ్యి ఎక్కువగా రాకుండా ఉండడం కోసం మల్చింగ్ వేసుకున్నామండి. ఈ మల్చింగ్ ఉండటం వల్ల కింద మనం ఏదైతే బ్యాక్టీరియా కల్చర్స్ ఇస్తున్నామో ఈ కల్చర్స్ అన్నీ భూమిలో దాని పని అవి వర్క్ చేసుకుంటూ మంచి దిగుబడి రావడానికి మాకు బాగా తోడ్పాటు అయ్యిందండి. ఇది థాయిలాండ్ వెరైటీ అండి, జామ్ మామిడి అంటామండి. ఇది చూడండి సార్, ఫ్రూట్ ఎంత క్వాలిటీగా ఉందో చూడండి సార్. ఇది ప్రతి కస్టమర్ కూడా అతని చేతులతో స్వయంగా అతని చేతులతో అతనే కోసుకుని పట్టుకెళ్ళే విధంగా మేము డిజైన్ చేసామండి. ఇది ఈ వెరైటీ కొబ్బరి రసాలు. చెట్టుని పండిన కాయ చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. ఎరువులు ఏమేస్తారు, నీరు ఎలా అందిస్తారు? ఇది బాగా మెట్ట ప్రాంతం, నీరు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మొక్కకి సాగుకి నీరు ఎలా అందిస్తున్నారు? తర్వాత అంతర పంటలుగా ఇంకేమైనా వేస్తున్నారా? ఏ సాగు విధానం అవలంబిస్తున్నారు ఇక్కడ? సార్ మేము సేంద్రియ పద్ధతిలోని ఈ పద్ధతులన్నీ సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నామండి. ఈ మామిడి తోటకి ఏంటంటే మేము జీవామృతం ఇస్తాము, డీకంపోజ్ ఇస్తాము, గోకోపామృతం ఇస్తాము, ఆల్ బ్యాక్టీరియా కల్చర్స్
అంటే అన్ని రకాల జీవన ఎరువులని మనం ఇక్కడ డెవలప్ చేసి దీన్ని మళ్ళీ భూమికి వదులుతామండి. దీంట్లో మ్యాక్సిమల్గా ఏంటంటే పెంట వేస్తామండి. పెంటతో పాటు మేము పచ్చిరొట్ట ఎరువు కంపల్సరీ మేము సంవత్సరంలో 2 తెరల కింద పచ్చిరొట్ట ఎరువు దీనిలో కల్టివేట్ చేస్తామండి. ఎందుకంటే అధిక సాంద్రతలు వేసినప్పుడు ఎక్కువ దానికి పోషకాలు అవసరం అండి. తోటకి ఎక్కువ పోషకాలు ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ విధమైన దిగుబడులు వస్తాయండి. లేకపోతే మనకి కొన్ని చెట్లు కాస్తాయి, కొన్ని చెట్లు కాయవండి. అందుకని మనం అధిక దిగుబడి రావాలంటే దానికి ఇవ్వాల్సిన పచ్చిరొట్ట ఎరువు మనం అన్నీ పర్ఫెక్ట్గా వేస్తేనే మనకు మంచి హీల్డింగ్ వస్తుందండి. ఈ మొక్కలు నాటడానికి ఎక్కడెక్కడి నుంచి తెచ్చారు? ఎంత వయసు మొక్కలు నాటారు? ఎంత ఖర్చు అయింది మొక్కల వ్యవసాయం మీరు నాటడానికి? ఎన్నేళ్ల వయసు ఉన్నప్పుడు ఈ తోట మనం ఉన్నది? ఇది 5వ నెల నుంచి సంవత్సరం లోపు ఉన్న మొక్కలు తీసుకొచ్చి వేసామండి. కొన్ని మొక్కలు మేము పిఠాపురం నుంచి తీసుకొచ్చామండి, కొన్ని మొక్కలు కడియం నుంచి తీసుకొచ్చామండి. ఈ మొక్క ఒకటి వచ్చి మీకు 150 రూపాయల నుంచి 500 రూపాయలు కూడా పడ్డాయండి. కొన్ని వెరైటీస్ని బట్టి రేటు కూడా ఎక్కువ పడ్డదండి. ఇది వచ్చి రసామృతం అండి. ఇది రసామృతం పేరులోనే ఉందండి. పేరులోనే ఉంది అమృతం అన్న విషయం. కానీ ఈ ఫ్రూట్ అన్ని ఫ్రూట్ల కల్లా మంచి టేస్ట్గా ఉందండి ఫ్రూట్ ఇది. ఈ ఫ్రూట్ ఒకసారి కస్టమర్ తింటే దీన్ని తొక్కతో కూడా తినొచ్చండి. యాక్చువల్గా అన్ని తొక్క తీసుకుని తింటారు, కానీ ఈ తొక్కతో కూడా నవ్వవచ్చు. తొక్కతో తిన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. మీరు అంటుకట్టే విధానంలో కూడా ఏమన్నా మామిడి పండించారా, సాగు చేశారా? ఎన్ని రకాలు ఒకే చెట్టుకి కాపు కూడా వచ్చాయి? దానికి సంబంధించిన వివరాలండి. సార్ ఈ వెరైటీ చెట్టు వచ్చి ఇది మొక్కలు మా అన్ని గ్రాఫ్టింగ్ మొక్కలు వేసినప్పుడు ఈ మొక్క ఒకటి మాకు తెలియలేదు. తేలిపోయింది మొక్క కూడా హైట్ అవుతుంది. ఈ హైట్ అవుతుంది ఏంటంటే ఇది మన గ్రాఫ్టింగ్లో ఎక్కడో ఇబ్బంది వచ్చిందని చెప్పి మేము ఏం చేసామంటే ఈ చెట్టుకి 5 రకాలు గ్రాఫ్ట్ చేసామండి. ఒక సంవత్సరం ముందే గ్రాఫ్ట్ చేసామండి. ఈ సంవత్సరం కాపు కాసినాయండి. ఈ వెరైటీ వచ్చి పాపారావు అండి. అది వచ్చి బంగినపల్లి అండి. ఇది వచ్చి చెరుకు రసాలండి. ఇందులో చెరుకు రసాలు పెద్ద రసాలండి, అదే చెరుకు రసాలు మళ్ళీ చిన్న రసాలండి. ఇవి ఇలాగ దీనికి ఒక 5 రకాలు మేము 5 రకాలు గ్రాఫ్ట్ చేస్తాం. 5 రకాలు కూడా ఈ సంవత్సరం పూత పూసి కాయలు కాసినాయి సార్. ఎంత వయసు ఉన్న తోట? గత ఏడాది నుంచి కాపు ఎలా వచ్చింది? ఈ సంవత్సరం ఎలా పెరిగింది? సార్ గత ఏడాది మనకి 2వ సంవత్సరం కాబట్టి పెద్ద హీల్డింగ్ రాలేదు, తక్కువగా వచ్చింది. దాని తోట యొక్క మెయింటెనెన్స్కి అది నడిచిందండి. ఈ సంవత్సరం మాకు ఒక అధిక సాంద్రతలో హీల్డింగ్ వచ్చిందండి. ఈ సంవత్సరం మేము ఏంటంటే ఈ అన్నిటికీ కవర్ కట్టామండి. ఖర్చు ఎంత అయింది? ఎలా కట్టగలిగారు? కవర్కి వచ్చి 2 రూపాయలు ఖర్చు అవుతుందండి. మనిషి కట్టడానికి 1 రూపాయి ఖర్చు అవుతుందండి. కవర్ కడితేనే కాయ నాణ్యత ఉంటుందండి. యాక్చువల్గా మొన్న వచ్చిన ఈదురుగాలికి తుఫాన్కి మొత్తం అన్ని మామిడి తోటల కాయలు డ్యామేజ్ వచ్చి రాలిపోయినాయండి. కవర్ కడితే మాత్రం కాయ రాలదండి. అదొకటి దీంట్లో మంచి అడ్వాన్స్ ఏంటంటే కవర్ కట్టామా కాయ మనకు సేఫ్టీ జోన్లో ఉన్నట్టండి. మేము ఏంటంటే చిన్న పిందప్పుడు అది గోలికాయ సైజు పిందప్పటి నుంచే కవర్ కడతామండి. ఎందుకంటే ఒక కాయలు రాలిపోయినా మళ్ళీ అదే కవర్ వేరే దానికి మళ్ళీ యూజ్ చేసుకుంటాం. ఆ టైంలో కవర్ కడతాం వల్ల కాయ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి తెచ్చారు అవి? ఎంతకాలం కవరు ఈ కాయకి ఉంచారు ఇప్పటి వరకు? సార్ మాకు ఇది ఆన్లైన్లో దొరుకుతుందండి కవరు. మ్యాక్సిమం 10 వారాలు. మ్యాక్సిమం అంటే 10 వారాలు కవర్లో ఉంటేనే కాయ మనకు ముదిరినట్లు లెక్క అండి. మేము ఏంటంటే ఈ కవర్లు కట్టేటప్పుడు ఒక్కొక్క కవర్ ఉంటుందండి. ఫస్ట్ కట్టేటప్పుడు ఒక కలర్ కడతామండి. తర్వాత సెకండ్ టైం ఇంకో కలర్ కడతామండి. థర్డ్ టైం 3వ కలర్ కడతామండి. మేము ఫస్ట్ టైం ఏ కలర్ అయితే కట్టామో ఆ కవర్లు మాత్రమే ఫస్ట్ టైంలో మే నెల నుంచి స్టార్ట్ చేస్తామండి కోసుకోవడానికి. తర్వాత మే 15 తర్వాత వేరే కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేస్తామండి, మళ్ళీ అవి కోసుకుంటామండి. లాస్ట్ జూన్ వచ్చినప్పటికీ ఏదైతే గ్రీన్ కవర్ కట్టామో ఆ గ్రీన్ కవరు లాస్ట్ టైంలో కోస్తామండి. ఈ విధంగా కలర్ కోడ్ వేసుకుని కవర్ 3 రకాలుగా మేము ఈ డిజైన్ చేసుకుని ఈ తోటని కడతాము, కోసుకుంటాం కూడా. ఇప్పుడు ఇది ఏ రకం? మీరు గత ఏడాది కన్నా ఈ ఏడాది కాపు ఎలా పెరిగింది? దానికి సంబంధించి ఈ సంవత్సరం ఆదాయం ఎలా పెరగబోతుంది? సరే, ఈ వెరైటీ నేమ్ వచ్చి కల్లం మామిడి అండి. ఈ కల్లం మామిడి అన్నది మనకి ఇక్కడగా దొరకదు సార్. ఇది మనకి ఎక్కువ రాజుల కాలంలో వాడే ఫ్రూట్ అండి. ఇది కల్లం మామిడి అన్నది ఒక 180 మొక్కల దాకా వేసామండి చేనంతటి మీద. ఈ ఫ్రూట్ వచ్చి మంచి ఫైబర్ పీచుతో ఉన్న ఫ్రూట్ అండి, కటింగ్ ఫ్రూట్ కాదండి. ఇది చీకే ఫ్రూటు. పిఠాపురం ఆస్థానంలో ఒక ఆయన ఓల్డ్ వెరైటీస్ అన్ని కలెక్ట్ చేసి అమ్ముతున్నారండి. ఆయన దగ్గర తీసుకొచ్చామండి ఈ వెరైటీస్. కొన్ని రకాలు ఏంటంటే మనకు కడివి నుంచి తీసుకొచ్చామండి. ఇది ఎకరానికి 600 మొక్కలు వేసామండి. గోల్డెన్ మ్యాంగో అని ఫారెన్ వెరైటీస్ అండి. ఇది వచ్చి సంవత్సరం అవుతుందండి. మళ్ళీ సంవత్సరం నుంచి మాకు ఎంతో కొంత హీల్డింగ్ వస్తుందండి. ఇది యాక్చువల్గా 2వ సంవత్సరంలోనే మనం ఎంతో కొంత హీల్డింగ్ తీస్తున్నామండి. ఇది తైవాన్ వెరైటీ అండి. ఇది తైవాన్ రెడ్ అండి. ఇది తైవాన్ నుంచి తెప్పించిన మొక్క అండి. ఇది వచ్చి షుగర్ పేషెంట్లకి మంచి ఇష్టంగా తింటారండి. ఇది వాళ్ళు
ఫైబర్ ఉన్న ఫ్రూట్ కాబట్టి వాళ్ళు బాగా దీన్ని ఇష్టపడి తింటారండి. ఎక్కువ మంది దీన్ని ఫ్రూట్ ఒక ఫ్రూట్ వచ్చి 150 నుంచి 200 రూపాయల వరకు తీసుకెళ్తున్నారండి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారంటే అండి, మామిడి తోటలో ఉన్న కాడ మామిడికాయలు బయట పెట్టి అమ్ముతున్నారు. కానీ ఏంటంటే దాన్ని కెమికలైజ్ చేసి అమ్ముతున్నారు. ఆ విధానం ఉండకూడదన్న ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ మేము తయారు చేసుకున్నామండి. కస్టమర్కి డైరెక్ట్గా ఏంటంటే తయారైన కాయ ఇవ్వాలి. ఈ తయారైన కాయ కస్టమరే స్వయంగా అతని చేతులతోనే ముగ్గేసుకోవాలి. అతను ముగ్గేసుకుంటే అతనికే తెలుస్తుంది నేను ఏ కెమికల్ లేకుండా కాయని తింటున్నానన్న ఆయనకు తృప్తి కలుగుతుంది. ఒక కస్టమర్ ఎన్నో 10 ఫ్రూట్లు తినక్కలేదండి, 2 ఫ్రూట్లు తిన్నా అతని చేతులతో తెంపుకొని అతను పట్టుకెళ్ళి తిన్నది 2 ఫ్రూట్లు తిన్నా ఆ సీతనికి అతనికి చాలా సంతోషాన్ని ఇస్తుందండి. ఆదాయం ఎలా వస్తుంది, ఆదాయం ఎలా అమ్ముతున్నారు, ఈ సంవత్సరం ఎలా అమ్మబోతున్నారు, అట్లాగే మీకు ఎంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది? మొక్కలు వేసినప్పుడు 70 నుంచి 1,50,000 వరకు ఖర్చు వచ్చింది సార్. తోట వేసినప్పుడు 2వ సంవత్సరంలో కొద్దిగా దిగుబడి తీసినండి, అది మేము చేనుకే మళ్ళీ రిఫండ్ పెట్టుకున్నామండి. ఈ థర్డ్ ఇయర్ క్రాప్కి వచ్చినాయండి. అయితే యాక్చువల్గా ఏంటంటే మేము టన్నుల్లో మీకు లెక్క చెప్పలేం, ఎందుకంటే ఇవన్నీ రేర్ వెరైటీస్ కాబట్టి పీసులు లెక్కనే మేము వీటిని అమ్ముతున్నామండి. ఇది ఎర్ర అరటి అండి. ఈ పండు కూడా చాలా మంచి టేస్ట్ గల ఫ్రూట్ అండి. ఇది చూడండి ఈ చెట్టునే ఈ పండినాయండి మాకు కాయలు, చట్నీ ఇంకా రెడీ అయిపోయినాయండి. ఇవి మీరు ఆటోమేటిక్గా కోసి గడ్డిలో పెడితే ఆటోమేటిక్గా ముగ్గుతాయండి. ఒక చెట్టు నుంచి 25 నుంచి 30 పళ్ళే మేము ఆశిస్తామండి సార్. ఎకరానికి 600 మామిడి మొక్కలు వేసాను సార్. 25 నుంచి 30 కాయలు కాసినా మాకు ఎకరం మీద 15,000 కాయ తెగుతుంది సార్. 15,000 కాయ ఇంటూ మనం 25 నుంచి 30 రూపాయలు రేట్ వేసుకున్నా మాకు ఇంచుమించు 3 లక్షల వరకు ఆదాయం వస్తుందండి. అందులో 3 లక్షల ఆదాయంలో మాకు ఒక ఎకరానికి 60 నుంచి 70,000 వరకు ఖర్చు వస్తుంది. ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఖర్చు ఎక్కువ అండి. ఇక్కడ కలుపులు తీసే విధానం ఖర్చు ఎక్కువ వస్తుంది. దాని గురించి మ్యాన్ హ్యాండ్లింగ్ మాకు 70,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందండి. ఆ 70,000 పోయినా మాకు 2,30,000 నికరంగా మిగులుతున్నాయి కూడా. ఈ సంవత్సరం మాకు ఆదాయం ఆ విధంగా వచ్చిందండి. మళ్ళీ సంవత్సరం 4th ఇయర్ 5 ఇయర్కి ఏంటంటే ఈ తోట ఇంకా దీన్ని హీల్డింగ్ పెరుగుతుందండి. మళ్ళీ ఏడికి అది మ్యాక్సిమం 70 నుంచి 80 కాయలు రావచ్చు. అప్పుడు మాకు ఆదాయం పెరుగుతుంది. దీంట్లో ఆదాయం మాకు పెరిగింది అనుకోండి, మాకు దీన్ని ఎట్టిన పెట్టుబడి మాకు 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరంలోకి మొత్తం దాన్ని కేరప్ చేసుకునే అవకాశం మాకు ఉంటుంది సార్. తర్వాత దీన్ని ఎప్పుడు మేము ఆన్లైన్లోనే ఎక్కువ శాతం దీన్ని పబ్లిసిటీ చేసి అమ్ముకుంటున్నామండి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ వచ్చినప్పటికీ, విఐపి కస్టమర్ అనే ఏ కస్టమర్ వచ్చినప్పటికీ అతను అతని చేతికి ఇస్తున్నాము. ప్రతి రో దగ్గర కాయ యొక్క నేమ్ రాసి ఉంటుందండి, మొక్క యొక్క నేమ్, రో యొక్క లైను నేమ్ రాసి ఉంటుందండి. ఆ నేమ్ ప్రకారంగా అతనికి కావాల్సిన కాయలు అతను స్వయదాగా చేతులతోటే కట్ చేసి తెచ్చుకుంటారండి. తెచ్చుకున్న ఫ్రూట్స్కి మాత్రమే మనం రేట్ వేసి పంపిస్తామండి కస్టమర్. స్వయంగా గడ్డి పెట్టి బాక్స్లో పెట్టి గడ్డి పెట్టిస్తాం. అతను స్వతహాగా అతను ఇంట్లోనే ముగ్గు పెట్టుకుని ఆయనే తింటారండి. పంట పూర్తయిన తర్వాత మనం తోట అంతా మళ్ళీ పూనింగ్ చేసుకుంటామండి. పూనింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా 10 నుంచి 10 అడుగుల లోపల వరకు మళ్ళీ తోట ఎదుగుతుందండి. ప్యాకింగ్ చేసే విధానం ఏంటంటే బయటకి ఎక్కడ పంపించినాయండి, బయటకు పంపించిన ఇలాగ ఫ్రోమ్ ప్యాకింగ్ చేస్తామండి. కాయకి ఫ్రోమ్ పెట్టి కాయ ఎక్కడ నలగకుండా గడ్డి పెట్టి ఇందులో కస్టమర్కి ఈ విధంగా పంపిస్తాం. రైతు త్రిమూర్తులు తన స్నేహితుడితో కలిసి 40 రకాలతో ఈ క్షేత్రాన్ని 3 ఎకరాల్లో ఆరంభించగా 1/2 ఎకరం మాత్రం లేత తోట. 2.5 ఎకరాల్లో వేసిన 3వ ఏడాది తోటలు ప్రస్తుతం మొదటి ఫలసాయాన్ని ఇస్తున్నాయి. త్రిమూర్తులు భార్య లక్ష్మి ఉత్తమ రైతుగా అవార్డును సైతం దక్కించుకున్నారు. ఇక్కడ అధిక సాంద్రత, డ్రిప్, మల్చింగ్, కాయలకు కవర్లు వంటి అధునాతన విధానాలకు సేంద్రియ పద్ధతులను జోడించారు. సాధారణ సాంద్రతలో 6-7 ఏళ్లకు గాని రాని ఫలసాయాన్ని 3వ ఏటి నుంచే తీస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే పిఠాపురం, విజయనగరం రాజుల కాలం నాటి అరుదైన రకాలను వీరు సేకరించి సాగు చేయటం విశేషం. పండూరి మామిడి, ముత్తయ్య మామిడి, గోల్డెన్ మామిడి, ఎర్ర అరటి, రసామృతం, కల్లం మామిడి, కొవ్వాడ రసాలు, పాపారావు గోవా, ఇవే కాక విదేశీ రకాలైన ఊదా రంగు కల టామీ ఎట్కిన్స్, తైవాన్ రెడ్ వంటి ప్రీమియం రకాలకు ఇక్కడ స్థానం కల్పించారు. అరుదైన రకాలకు చిరునామాగా ఉన్న ఈ క్షేత్రానికి వినియోగదారులే స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఆన్లైన్లోనూ విక్రయాలు సాగిస్తున్నారు. రసాయనాలతో పండించిన మామిడి సహజ సిద్ధమైన మాధుర్యాన్ని కోల్పోతున్న వేళ 1 ఏడాది వస్తే మరో ఏడాది కాపురాక
మామిడి రైతులు నష్టాలను దిగమింగుతున్న నేటి పరిస్థితుల్లో అటు రైతులకు ఇటు వినియోగదారులకు ఆశాకిరణాలను పంచుతున్న ఈ రైతు దంపతుల కృషి అభినందనీయం. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో ప్రస్తుత ఎడగారు సీజన్కు సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. సోమశిల జలాశయం పరిధిలో 3,60,000 ఎకరాలకు, కండలేరు జలాశయం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు 1,60,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వటం జరుగుతుందన్నారు. జలాశయం పరిధిలో దెబ్బతిన్న గేట్ల మరమ్మతులకు వెంటనే నిధులు మంజూరు చేయటం జరిగిందన్నారు. పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని, చివరి ఆయకట్టు వరకు నీరందించే దిశగా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా సోమశిల 48.2 టీఎంసీల నీరు సోమశిల జలాశయంలో నిల్వ ఉంది. అదేవిధంగా దానికి అనుబంధ రిజర్వాయర్ అయినటువంటి కండలేరు రిజర్వాయర్లో కూడా ఈరోజు 44 టీఎంసీల నీరు కండలేరు రిజర్వాయర్లో కూడా నిల్వ ఉంది. సోమశిల జలాశయం నుంచి ముఖ్యంగా 3,60,000 ఎకరాలకి సాగునీరు రెండో పంటకి అందించేదానికి నీటి విడుదల చేయడం జరిగింది. 2 లక్షల ఎకరాలు ఉండేటువంటి పెన్నా డెల్టాకి రెండో పంటకి 22 టీఎంసీలు గాను, అదేవిధంగా నాన్ డెల్టా 1,64,000 ఎకరాలకి 4 కాలువల ద్వారా ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, అదేవిధంగా కావలి కాలువ, కనుపూరు కాలువ, వీటన్నిటికీ ఈ 4 కాలువల ద్వారా 1,64,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి దాంట్లో భాగంగా దానికి 16 టీఎంసీలు నీటిని దానికి కూడా కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి, సుల్లూరుపేటలో తెలుగుగంగ ద్వారా 36,000 ఎకరాలకి సాగునీరు విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం మీద సోమశిల ప్రాజెక్టు చరిత్రలోనే 5 లక్షల ఎకరాలకు సాగునీరు రైతులకి రెండో పంటకి ఇవ్వడం అనేది, అది నా పీరియడ్లో జరగడం అనేది ఒక అదృష్టంగా భావిస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కాలువ పూడికతీత పనులు నీటి సంఘాల భాగస్వామ్యంతో డిపార్ట్మెంట్ కోఆపరేషన్ ఇస్తూ జంగిల్ క్లియరెన్సు, పూడికతీతలు ఎక్కడైతే నీరు రైతులకి చివరి ఆయకట్టు వరకు, చివరి ఎకరా వరకు నీరు పోయేదానికి ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు అన్ని కాలువల మీద తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని రాళ్లదొడ్డిలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన జరిగింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తాడిపత్రి వ్యవసాయ కళాశాల విద్యార్థులు రావెప్లో భాగంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, రైతులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రానున్న ఖరీఫ్ పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలను శాస్త్రవేత్తలు వివరించారు. పంటల సాగుకు ముందు నేల సారాన్ని పెంచే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమం నల్గొండ జిల్లాలో ప్రారంభమైంది. 50% రాయితీతో జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. జిల్లాలోని విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేస్తున్నారు. ఇందుకోసం 104 విత్తన విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం ఎండాకాలంలో వేసవి దిక్కులు స్టార్ట్ చేసే క్రమంలోనే జీలుగా, జనుము, పచ్చిరొట్ట ఎరువులు వేసే అలవాటు, టైం కూడా ఇదే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీ పైన జీలుగా, జనుము మన రైతులందరికీ కూడా పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఎంత వాడుకున్నారో అంత ఆల్రెడీ పొజిషన్ చేయించడం జరిగింది. జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏఆర్ఎస్కేలు మరియు పిఎస్సిఎస్ కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. రైతులందరూ పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల లాభాలు మనందరికీ తెలిసినాయే. రసాయనిక ఎరువులను కనీసం ఒక బస్తా మనము యూరియా తగ్గించుకోవచ్చు. 30 నుంచి 40 రోజుల లోపు మనకు పూత వస్తుంది. ఆ టైంలో దీన్ని అదే పొలంలో కలిగి దున్నేసినట్లయితే నిస్సారమైన భూమి మళ్ళీ సారవంతంగా మారుతుంది. అంటే ప్రతి సంవత్సరం రసాయనిక ఎరువులు వాడటం, అదే పంట వేయటం, భూమిలో కొంత పోషకాలు తగ్గిపోవడం, వీటన్నిటి నుంచి కూడా మనం కొంత మళ్ళీ నేలని కాపాడుకునే క్రమంలో రక్షించుకున్నాము. జనుము, పిల్లి పెసర, అలసంద, పచ్చిరొట్ట ఎరువులు 4-5 ఉన్నాయి. ఏది రైతులు వాడుకున్నా కూడా మంచిదే. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.